దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించాలని, ఆరాధించాలని ఆశతో కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలమ్మ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆ విధమైన దేవుని యొక్క దయలో నన్ను జ్ఞాపకం చేసుకొని, ఎన్నిక లేని నన్ను, ఈ యొక్క మంచితనం లేని నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో నిలబడటానికి దేవుడిచ్చిన శక్తిని బట్టి, బలాన్ని బట్టి కూడా నా ప్రభువైన యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ, మనము సంఘములో ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా పలుకుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే, సంఘములో ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితము కలిగి ఉండాలి. సంఘములో మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ మనం విశ్వాసాలుగా బలపడుతున్నప్పుడు మన జీవితంలో ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉంటాం. ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉన్నప్పుడు ప్రతి విషయములోనూ దేవుని నామాన్ని ఘనపరుస్తాము, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాము. సంఘములు ఎన్ని ఉంటాయండి? సంఘములు ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి సంఘములు కదా, అవునా? సంఘములకు చాలా ఉంటాయి. కానీ ముఖ్యంగా సంఘములు 3 రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా సంఘములు ఎన్ని ఉంటాయి? 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి తల్లి సంఘం అనేది ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంలో మనం మొట్టమొదటగా రక్షణ పొందుకునే సంఘం అది తల్లి సంఘము అంటారు. అదేవిధంగా తల్లి సంఘం తర్వాత స్థానిక సంఘము ఒకటి అనేది ఉంటుంది. స్థానిక సంఘములో ఎవరైతే ఆత్మీయంగా బలపడుతూ ఉంటారో, అంటే తల్లి సంఘము, స్థానిక సంఘము పెద్ద భేదమేమి ఉండదు. అంటే తల్లి సంఘములో మనం రక్షణ పొందుకుంటాం, బాప్తిజం తీసుకుంటాం. మనం అక్కడ తీసుకున్న తర్వాత మనము కొన్ని రోజుల తర్వాత ఉద్యోగ నిమిత్తము, లేదంటే మనము జీవించడానికి ఏదో ప్రాంతానికి వెళ్ళొచ్చు, ఉద్యోగ నిమిత్తము ఏదో ప్రాంతానికి వెళ్ళొచ్చు. అంటే బహుశా ఈ సంఘంలో రక్షణ పొందుకున్నాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మనకు ఉద్యోగం వచ్చింది. ఏ కలకట్టనో, ఏ చెన్నైయో, ఏ ఢిల్లో, ఏ బొంబాయో, ఏ బెంగళూరు మనం వెళ్తాం. వెళ్తే మనం అక్కడి నుంచి తల్లి సంఘానికి రాలేం. మన రక్షణ పొందుకున్న సంఘానికి వస్తామా? రాలేం. అక్కడ దగ్గరలో ఒక సంఘం చూసుకుంటాం. సంఘములు ప్రతి చోట దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని ఒక వాక్యంలోనే ఏముందంటే, కోత చెప్పండి బ్రదర్ చెప్పారుగా, విస్తారంగా ఉంది. 2 సార్లు ఎందుకు చెప్తున్నాయంటే, మిగతా వాళ్ళు అందుకుంటారేమో అని. కోత ఎలాగుంది? విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారు. కనుక ఇప్పుడు మనం దూర ప్రాంతంలో వెళ్ళినప్పుడు మనం ఇక్కడ తల్లి సంఘంలో చేరలేము. కానీ అక్కడ ఒక సంఘము చూసుకుంటాము. దేవుని బిడ్డలమైన మనము ఆదివారం మానకూడదండి. ఆదివారము ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘము చూసుకుంటా. ఒకసారి నేను పాస్టర్ గారు ఒక పని మీద మా ఊరికి వెళ్తుంటే, పెళ్ళికి వెళ్తుంటే ఆదివారం రోజు మార్నింగ్ బయలుదేరాము. ఇక్కడ మైకిల్ బ్రదర్ గారిని చూసుకోమని చెప్పి నేను మార్నింగ్ బయలుదేరాను. సరే, మధ్యలో ఎక్కడైనా చర్చిలో ఉండాలి అని ఆలోచన చేసుకుంటూ మొత్తం మీద వెళ్ళి ఎనకొండలో ఒక చర్చి చూసుకొని ఎనకొండలో ఒక చర్చికి వెళ్ళాం. దేవుని బిడ్డలమైన మనము ఆదివారము చాలా ప్రాముఖ్యమైంది. ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, ఆదివారము విశ్రాంతి దినము, దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. ఈరోజు మనము దాన్ని పునరుద్ధాన దినం అంటారు. ఈ దినాన్ని పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం అంటారు. ఇప్పుడు
యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి లేచిన దినానికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుడు ఏం చేశాడంటే పునరుత్థాన దినం అంటారు ఆదివారాన్ని. ఆదివారము అది ఆశీర్వదించబడింది. ఆదివారం అంటే ఆశీర్వదించబడిన దినము. ఆ దినాన మనము దేవుని సన్నిధిలో ఉంటే మనకి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు ఉంటాయని దేవుని యొక్క లేఖన భాగంలో చదివిస్తుంది. కనుక మనము ఇక్కడ ఎక్కడో ఒకసారి మనం రక్షణ పొందుకున్నప్పటికీ మనము ఉండే స్థలానికి వెళ్ళినప్పుడు అది స్థానిక సంఘంలో మనం ఉంటాం. అక్కడ స్థిరపడిన వారు స్థిరపడతాము. అక్కడ అదే సంఘానికి మనం వెళ్తూ ఉంటాము. ఇది తల్లి సంఘము, స్థానిక సంఘము అంటే పెద్ద భేదమే ఉండదు, పెద్ద తేడేమీ ఉండదు. అర్థమవుతుంది మీకు? తల్లి సంఘం తల్లి సంఘం అంటే దాన్ని ఏ విధంగా సంబోధిస్తారంటే రక్షణ పొందుకున్నాం కాబట్టి. ఇప్పుడు నా తల్లి సంఘం ఏంది? బేతేలు ప్రార్థన మందిరం. ఇప్పుడు నేను అక్కడి నుంచి మరి దేవుడి యొక్క పిలుపు మేరకు నేను ఇక్కడికి వచ్చాను. దేవుడి పిలుపు మేరకు నేను దేవుని యొక్క పరిచయాన్ని ప్రారంభించాను. ఇప్పుడు దేవుడు పిలుచుకోకపోతే నాకెందుకు? మిమ్మల్ని అందరినీ పిలుచుకోవటము, మిమ్మల్ని ఇక్కడ కూర కట్టుకోవటము, ఇదిగో ఇక్కడ స్థలము, నేను ఇల్లు కట్టుకోవాల్సిన స్థలం ఇవ్వటము, ఆ విధంగా నా వ్యాపారాన్ని మానుకోవటము, ఈ దేవుడు పిలుపు మేరకే నేను ఇక్కడ మందిరాన్ని ఏర్పాటు చేశాను, పరిసరాలకు వచ్చాను. దేవుడు పిలుచుకోకపోతే నేను మీలాగనే ఉండేవాడిని. ఇప్పుడు ఆ సంఘంలో ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ సంఘానికి వెళ్ళగలనా? లేను. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక సంఘం ఇచ్చాడు కాబట్టి, స్థానిక సంఘము ఒకటి ఏర్పాటు చేశాడు కాబట్టి. అయితే ఇప్పుడు ఆ సంఘానికి మనము తల్లి సంఘానికి ఎంత మర్యాద ఇస్తామో స్థానిక సంఘానికి కూడా మనం ఆ మర్యాద ఇవ్వాలి. ఆ మర్యాద, ఆ కాపుడికి ఎంత మర్యాద అయితే మనం చూస్తామో, నేను మర్యాద ఇస్తాం మా పాస్టర్ గారికి, నేను ఆయనకి మర్యాద ఇవ్వాలి, ఆయన నాకు మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు మనం దూర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి అక్కడ ఒక స్థానిక సంఘంలో మనము స్థిరపడిన తర్వాత అక్కడ మనము ఆ మెంబర్గా లేదంటే దేవుని బిడ్డలుగా ఎదుగుతూ ఉంటాము. ఇప్పుడు చూడండి, కుమార్ సిస్టర్ గారు దాదాపు 4-5 సంవత్సరాలు మన దగ్గరకు వచ్చారు. వాళ్ళు చర్చి ఎదురుగానే వాళ్ళు వాచ్మెన్గా ఉండేవాళ్ళు అపార్ట్మెంట్లో. అయితే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మానేసి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయారు. ఈ 4-5 సంవత్సరాలు మాత్రము వాళ్ళు ఫ్యామిలీ సంఘానికి కట్టుబడి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు వెళ్తుంటే బాధ అనిపించింది. ఒక పక్క చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మమత తర్వాత మా బిడ్డ వాళ్ళ కుటుంబం వచ్చి కూర్చునేది. చాలా బాధ. వాళ్ళ వల్ల నాకు ఎలాంటి అంటే ఇక్కడ ఉన్న రోజులు వాళ్ళు సొంత సంఘముగా భావించుకొని ప్రతి విషయంలో వాళ్ళు సహకరించేవాళ్ళు, ప్రతి విషయంలో. ఆ విధంగా మనకి తల్లి సంఘము అనేది ఉంటుంది. ఆ తల్లి సంఘముని మనము తీసేతగా ఉంచకూడదు. అదేవిధంగా స్థానిక సంఘములో మనము ఉన్నప్పుడు ఆ స్థానిక సంఘములో కూడా మనము ఆత్మీయంగా బలపడుతూ ఉండాలి. ఆత్మీయంగా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం. ఒక కంపెనీ ఉద్యోగం వచ్చిందండి మనకి. వచ్చినాక ఇంకో అక్కడ శాలరీ సరిపోవట్లేదు, మనకి ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు, డిఏ ఇవ్వట్లేదు, తర్వాత మనకి శాలరీ పైకి పెరగలేదని లేదా శాలరీ పెరగలేదని మానేసి ఇంకో జాబ్కి వెళ్తాం, మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అక్కడే నేను స్థిరపడ్డాను కాబట్టి నేను అక్కడే పని చేస్తాను, మళ్ళీ ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి పోతానంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఏదైనా మనకు అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు కుమార్ సిస్టర్లు మళ్ళీ అవకాశం ఇచ్చింది, మళ్ళీ వాళ్ళు తల్లి సంఘంలో స్థిరపడటానికి. అలాగనే ఎక్కడ మనము స్థిరపడుతున్నామో ఆత్మీయంగా అక్కడ ఫుల్ ఎఫెక్ట్ పెట్టాలి. అంటే పూర్ణ మనసు పెట్టాలి, పూర్ణ ఆత్మ పెట్టాలి. ఇది 2 సంఘాల గురించి చెప్పాను. 2 సంఘాలు స్థితిగతులు సేమే ఉంటాయి, తల్లి సంఘము, ఆత్మీయ సంఘము. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఈ సంఘం దగ్గర ఉంది, దగ్గర ఇప్పుడు సిస్టర్లు వస్తున్నారు, ఈ సిస్టర్లు దగ్గరగా ఉన్నారు, స్థానికంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ రక్షణ పొందుకున్న వారు ఉన్నారు, తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదైనప్పటికీ ఏ సంఘాన్ని మనం తీసివేతగా ఉంచకూడదు, ఏ సంఘాన్ని. అయితే 3వ సంఘం ఉంది. ఆ సంఘం పేరేంటి చెప్పండి? 3వ సంఘం పేరు అమ్మా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ సంఘము సార్వత్రిక సంఘము. తల్లి సంఘం ఉంటుంది, మనకి స్థానిక సంఘం ఉంటుంది. అయితే ఈ సార్వత్రిక సంఘములో మనం ఉండాలంటే మనము
ఈ సంఘంలో మనం ఆత్మీయంగా ఎదగాలి. ఈ సంఘంలో మనము మన జీవితము ఆత్మీయంగా పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మిక జీవితము అంటే ప్రతి విషయములో సబ్జెక్టులు ఎన్ని ఉంటాయి నవీన్? మీకు సబ్జెక్టులు ఎన్ని ఉంటాయి నాన్న? 6 ఉంటాయి కదా. 6 సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు నాకు మ్యాథ్స్ వచ్చు, ఫిజిక్స్ రాదంటే ఉపయోగం ఉందా? ఫిజిక్స్ వచ్చు, మ్యాథ్స్ రాదంటే ఉపయోగం ఉందా? అన్ని సబ్జెక్టులు, అన్ని మార్కులు, అన్ని పాస్ మార్కులు వస్తేనే పాస్. ఏ సబ్జెక్ట్ లేకపోయినా కానీ ఫెయిల్. అర్థమవుతుందా? ఆ విధంగానే ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయంలో మనము పరిపూర్ణత కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతగా మనం జీవించగలిగితే అప్పుడు మన జీవితము ఎంత రమ్యంగా ఉంటుందో తెలుసా? దేవుడు మనని ఎంతగా ఆశీర్వదిస్తాడో తెలుసా? ఎల్తి లేకుండా ఉంచుతాడండి. కానానీ వివాహంలో దేవుడు ఏం చేశాడు? అంచుల దాకా ఏం చేయమన్నాడమ్మా? అంచుల దాకా నింపమన్నాడు. అంతే. ఫుల్. మనకి ఫుల్ కావాలా, ఆఫ్ కావాలా? ఫుల్. పరిపూర్ణమైన దీవెనలు. నాకు ఏదైనా కానీ పరిపూర్ణత కావాలి. పరిపూర్ణంగా నేను ఏ పని చేసినా సగంలో చేయకూడదు. మన పరిపూర్ణత. ఇప్పుడు మన బిడ్డలు ఏర్పాటు చేసే బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఏర్పాటు చేసే బిడ్డలు 8 గంటలకు చేసి 8 గంటలకు చేసుకుంటే సరిపోద్ది అనుకుంటామా? లాస్ట్ ఓడు వచ్చిందాకా మనం కనిపెట్టుకుని ఉంటాం. అవునా కదమ్మా? మనకి లాస్ట్ గిరాకీ వచ్చేంత వరకు మనం కనిపెట్టుకుని ఉంటాం. ఎందుకంటే మొత్తం అయిపోయేంత వరకు, మనం తయారు చేసి అయిపోయేంత వరకు, ప్రతి వ్యాపారమైనా కానీ, ప్రతి ఉద్యోగస్తుడు కానీ, ఏదైనా కానీ, ఉద్యోగస్తుడికి ఇంక్రిమెంట్ రాబోతూ ఊరుకుంటాడా? సంవత్సరానికి ఇంక్రిమెంట్ పెరగాలి. పెరగకపోతే వాళ్ళ అంటే కంపెనీ మీద కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసే ఏదైనా పని ఒక సంస్థ మీద కానివ్వండి, వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఇంక్రిమెంట్లు పెరగకపోతే, డిఏలు పెరగకపోతే. కనుక పరిపూర్ణమైన దేవుడు పరిపూర్ణంగా ఆరాధించాలి. పరిపూర్ణంగా మనం ఉండాలంటే అందుకే మనకి నిర్గమకాండములో 20వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు దేవుడు. తీయండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం చదవండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమించి ఉన్న వారికి వాళ్ళు 1000 తరముల వరకు ఏం చేస్తాడమ్మా? కరుణిస్తాడంట దేవుడు. హల్లెలూయా. 1000 తరముల వరకు. మనము మనిషి జీవిత కాలము 100 సంవత్సరాలు అనుకుందాం. దావీదు అంటాడు, మన జీవిత కాలము 70 సంవత్సరములు, అధికమైతే ఎన్ని సంవత్సరాలు చెప్పండి రా? 80 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అనుకుందాం. ఒకవేళ 100 సంవత్సరాలు బ్రతికినా కానీ ఇప్పుడు మన తర్వాత ఇంకొక తరము అట్ట 1000 తరములంటే ఎంతమంది? 10 మంది. మన తర్వాత 10 మంది అంటే మన కొడుకులు అలాగలాగలాగా 10 తరాల వరకు. 1000 తరాలు అంతే కదా. ఒకరికి 100 సంవత్సరాలు అంటే 10 మంది, 10 వందలు 1000 సంవత్సరములు అంటే 10. మన కుటుంబంలో ఒక 10 తరాల వరకు, మన కుటుంబంలో 10 తరముల వరకు ఆయన కరుణిస్తారంట. ఎప్పుడు? ఆయన మాటల్ని గైకొన్నప్పుడు. 1000 తరముల వరకు. కన్నా ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడు. ఆయన మాటలు అంతే, ఏం లేదు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనతో ఆదివారం వచ్చినప్పుడు ఏ మాటలైతే మనం వింటున్నామో, ఆయన మాటల ప్రకారంగా జీవించినప్పుడు, ఆయన మాటల ప్రకారంగా మనం ఉన్నప్పుడు మనము 1000 తరముల వరకు కరుణించబడిన వారుగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో ఆయన మాటలు పలుకుతాడు. సంఘంలో నా మాటలు కాదు. ఎవరి మాటలమ్మా? దేవుని మాటలు మనం వింటున్నాం. నేను మాట్లాడినా కానీ ఆ మాటలు నాకు కూడా వర్తిస్తాయి కదా. మీకు చెప్పిన మాటలు నాకు కూడా వర్తిస్తాయి. అయితే అందుకే అపోస్తుల కార్యములు
రెండవ అధ్యాయము 42వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రెండవ అధ్యాయము 42వ వచనం త్వరగా. మీరు అపోస్తుల బోధనయందును సావాసమందును నృత్య విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగగా ఉండిరి. ఎక్కడ? సంఘములో. ఏ సంఘములో? తల్లి సంఘములైనా కావచ్చు, స్థానిక సంఘములో, అంటే మన స్థిరపడిన సంఘములో, మనము దేవుని ఆరాధించే సహవాసములో, దేవుని విశ్వసించే ఆ సంఘములో, దేవుని మహింపరిచే సంఘములో మనకి దేవుడు ఆ అపోస్తులను నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తులు అంటే ఎవరు? దేవుని యొక్క మాటలు బోధించేవారు, దేవుని యొక్క కార్యములు జరిగించేవారు, దేవుని బిడ్డల్ని విశ్వాసంలో నడిపించేవారు. అపోస్తులు అంటే ఎవరంటే దేవునిలో అనేకుల్ని చేర్చబడి దేవుని మాటలు బోధించి దేవుని యొక్క ఆత్మీయ సందేశముని ప్రకటించి దేవునిలోకి నడిపించేవారు అపోస్తులు. అయితే ఆయన యొక్క బోధలకి, అంటే అపోస్తుల బోధయందును, ఆ బోధ ఏదంటే దేవుని యొక్క మాటలే. వాళ్ళు సొంతగా మాట్లాడలేరండి. దేవుడు ఏదైతే చెబుతున్నాడో అదే ప్రకటించాలి, అదే వివరించాలి, అదే ఆత్మీయంగా దేవుని యొక్క బోధయందును సంఘము గురించి, స్థానిక సంఘములో ఎవరైతే ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళు మొదటగా చేయాల్సింది దేవుని యొక్క మాటలు గ్రహించాలి. ఇందాక నిర్గమకాండమే 20వ అధ్యాయము 6వ వచనంలో చదివించినట్లుగా ఆయన మాటలు గైకున్న వారికి 1000 తరముల వరకు ఒక దేవుడు కరుణిస్తానని చెప్పాడు. ఆ మాటలు బోధిస్తున్న వారికి మనము ఆ బోధకి మనం ఇదిగో విలువ ఇవ్వాలి. ఆయన మాటలకి, దేవుడు మాటలు ఇవి, ఒక వ్యక్తి మాటలు కాదు. ఇక్కడ చెప్పేది ఒక వ్యక్తి మాటలు కాదు. దేవుని యొక్క మాటలు పలుకుతున్నప్పుడు ఆ మాటలకి మనము ఇదిగో లోబడి జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్పి, మీరు అపోస్తుల బోధనందును ఇంకేమంటాడమ్మా? సావాసమందును. సావాసము. ఇంతకుముందు సంఘం అంటే గ్రీకు పదములో ఎక్లోసియా అని చెప్పాను. గ్రీకు పదములో ఎక్లోసియా అంటే చర్చి వచ్చింది, మందిరం వచ్చింది, సంఘం వచ్చింది. ఈ మూడింటిని కలిపి గ్రీకు పదములో ఎక్లేసియా అంటారు. కనుక ఈ సావాసములో మనము ఆత్మీయంగా ఎదగాలి, సావాసములో ఆత్మీయంగా స్థిరపడాలి, ఆత్మీయంగా మనము నడవాలి. ఆత్మీయంగా ఎప్పుడైతే మనం స్థిరపడతామో, అందుకే ఆధ్యాత్మిక జీవితం అంటారు. ఇది ఏ జీవితం అంటే మనం పరిశుద్ధులమి, నీతిమంతులమి, దేవుని యొక్క నమ్మిన బిడ్డలు పరిశుద్ధులు, నీతిమంతులు, లోకములో మీరు వెలుగై ఉన్నారు అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. వెలుగై ఉన్నారు. నేను వెలుగుని కాక మీరును వెలుగై ఉన్నారు. కనుక ఆ వెలుగులో మనము జీవిస్తున్న వారమి, ఆ వెలుగులో మనం ప్రకాశిస్తున్న వారమి. కనుక ఆ సావాసములో మనం ఉన్నప్పుడు, సావాసములో ప్రార్థనలోనో, వాక్యంలోనో, పాటల్లోనో, విశ్వాసంలోనో ప్రతి విధమైన అది ఆధ్యాత్మిక జీవితం కలిగిన వారు సావాసములో వృద్ధి పొందుకుంటూ ఉంటారు. దేవుని యొక్క నామములో మనం విశ్వాసంగా, నేను మీకు ఒక సాక్షిగా నిలబడ్డానమ్మా. ఎందుకంటే నేను ఒకప్పుడు యేసుక్రీస్తు అంటే నాకు తెలియదు. నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను సంఘము కాదు కానీ దేవుని యొక్క మాటలకి విలువిచ్చాను. సంఘములో ఏదైతే దేవుని యొక్క మాటలు విన్నానో, సంఘంలో ఏదైతే నా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నా హృదయంలో భద్రపరుచుకున్నానో, ఆ మాటల ప్రకారంగా జీవించటం నేర్చుకున్నాను. అప్పుడే ఇదిగో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తన పనిముట్టుగా పనికొస్తానని. ఆయనకి నాకు 2 నెలలు పోరాటము, నేను సేవ చేయలేను, సేవకులకు రాలేను, నేను మాటకారిని కాదు అని ఎంత చెప్పినా దేవుడు నీలో యథార్థత ఉంది, నీకు నేను తోడుగా ఉన్నాను, మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పిన దేవుడు. సంఘములో ఆ సావాసములో మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడండి. గొప్ప కార్యములు మన జీవితంలో ఆ సావాసములో కలిగి ఉన్నప్పుడు, ఆ సావాసములో మనము ఇదిగో ఒకరినొకరిని ప్రేమించుకుంటూ, దావీదు కీర్తనలో 133వ దావీదు కీర్తనలో ఒక మాట ఉంటుంది, సహోదరుల ఐక్యత కలిగి, చెప్పండి, ఐక్యత కలిగి నివసించటం ఎంతో మేలు, ఎంతో మనోహరము.
అదే అనే సంఘం, ఐక్యత అనే సంఘం అంటారు. మనందరము సంఘము. సంఘము ఎప్పుడైనా చూసారా? ఆ విప్లవ సంఘాలు వాళ్ళ సింబల్ ఎలా ఉంటుంది చెప్పండి? విప్లవ సంఘాలు వాళ్ళు సింబల్ పెడతారు కదా. చంద్రబాబు ఎలా ఉంటుంది? పిడికిలు బిగించి ఉంటుంది. పిడికిలు బిగించి ఉంటుంది కదా. విప్లవం ఉన్నప్పుడు ఏమొచ్చింది? పిడికిలు. అంటే మేమందరం ఒకటే, ఈ 5,000 ఒకటే. ఇట్లా ఉన్నప్పుడు తేడాలు ఉంటాయేమో, కానీ పిడికిలు బిగించినప్పుడు సమానం. ఈ బలము కలిగిన వారమే, మేము శక్తి కలిగిన వారమే, ప్రభులో జీవించుతున్నాము కనుక మేము సర్వశక్తి గల దేవుని కలిగి ఉన్నాము కనుక ఆ పిల్లలు తిరగనే తయారు చేసి దేవుని యొక్క సన్నిధిలో పిల్లలు కూర్చోండి మీరు. సర్వశక్తి గల దేవుని యొక్క బిడ్డలమైన మనము సహవాసములో ఇదిగో మనము ఎదుగుతున్నప్పుడు, వాక్యములో ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు, సహవాసం అంటే ఇదే. కూడుకున్నప్పుడు సహవాసము, దేవుని యొక్క సంఘాన్ని సహవాసం అంటారు. కనుక సంఘములో మన పరిపూర్ణత కలిగి ఉన్నప్పుడు ఏమంటాడు ఇంకా? రొట్టె విసుటి ఎందును. రొట్టె అంటే ఏంటి? మనం ఈరోజు బల్లారాధన జరుపుకుంటున్నాం కదా. బల్లారాధన జరుపుకుంటున్నామా లేదా? ఇప్పుడు ఒకే రొట్టెను మనము ఏం చేస్తున్నాము? అందరము తీసుకుంటున్నాం. అది ఒకే రొట్టె అంటే అది క్రీస్తు శరీరము, మన కొరకు చీల్చబడిన శరీరం. అది 39 కొరడ దెబ్బలతో నాగలు దీన్ని మన కొరకు చీల్చబడిన శరీరం. ఆ శరీరమును మనము ఏం చేస్తున్నాము? తీసుకుంటున్నాం. జీవ ఆహారమైన శరీరం యేసయ్య శరీరం. ఆ శరీరం భుజిస్తున్నాము తెలుసా? ఈరోజు మనం యేసయ్య చివరి దినములో ఇంకా కొన్ని గంటలు ఆయన సిలువ వేయబడతాడన్న సమయంలో యేసుక్రీస్తు ఆ శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని ఏం చేశాడు? వాళ్ళతో సావంతి భోజనం చేశాడు కదమ్మా. సావంతి భోజనం చేశాడు. మా యేసుక్రీస్తు యొక్క కాళ్ళు శిష్యులందరూ కాళ్ళు కడిగాడు. అప్పుడు పలుకుతున్న మాట, ఇది నా శరీరము, ఇది నా రక్తము. నేను మీ మధ్యలో లేనప్పటికీ దీన్ని జ్ఞాపకం చేసుకునేట్టుగా చెయ్యుడి. నా శరీరము మీ కొరకు చీల్చబడుతుంది, మీ కొరకు నలగొట్టబడుతుంది. మీ కొరకు ఇదిగో నా రక్తం అంతా, ఇదిగో నా శరీరంలో ప్రతి రక్తం బిందువు మీ కొరకు కాస్తాను. ఇది నా రక్తము, మీరు సేవించండి. అంటే మనము ఒకే కంచములో మండి తెలుసు కదా. మండికి వెళ్తూ ఉంటారు కదా. మండి నేను అనుకుంటాను అక్కడి నుంచి వచ్చిందేమో. మండి అంటే పెద్ద ప్లేట్లో తీసుకొచ్చి పెడితే 10 నలుగురు కూర్చొని 10 మంది కూర్చొని తింటూ ఉంటారు. అంటే అందులో మీ అందరం ఒకే కుటుంబం, లేదంటే ఒకే సహవాసం కలిగిన వారు అని. ఇది ఆత్మీయ సహవాసము. దేవుడు మనకి ఆత్మీయంగా మనం బలపరుచుకుంటున్నాడు. ఈ యొక్క సంఘములో మనం ఎప్పుడైతే తిరబడతామో, ఈ యొక్క అపోస్తుల బోధన ఎందును, సహవాసం అందును, రొట్టె విసుటనందును, ఇంకేంటి? ప్రార్థన ఎందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన, సంఘములో ప్రార్థన, మన జీవితంలో ఆ ప్రార్థన చాలా విలువైంది. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయటము. శుక్రవారం అనుభవంలో ఉన్నవి తెలుసండి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటాము. పోయిన శుక్రవారము ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకున్నాము. అన్ని సమస్యల గురించి ప్రార్థన చేశాము. ఎందుకంటే ఆ సంఘ సహవాసములో గొలుసు ప్రార్థనలు ఉంటాయి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటాము. కార్యములు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రార్థన ఎలా చేయాలంట? చేటి ఎందును ఎడతెగక ఉండిరి. ఈ అనుభవం ఉన్న వాళ్ళంతా తప్పిపోరు, సంఘములోంచి తప్పిపోరు. ఇప్పుడు కుమారి సిస్టర్ గారు పాపం వాళ్ళు 4-5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఊరికి వెళ్ళిపోయారు, సొంత ఊరికి వెళ్ళిపోయారు ఖాళీ చేసి. ఇప్పుడు ఈ సావాసంలో ఉన్న రోజులు వాళ్ళు పాపం మనతోనే ఏకీభవించారు, మనతోనే ఉన్నారు, మన ప్రార్థనలో ఉన్నారు. ప్రతి విషయంలోనూ సహకారంగా ఉండేది. పాపం ప్రార్థన రాండే వచ్చేది, కూర్చునేది. శుక్రవారం వచ్చేది, ఇల్లుంటే ఒకసారి ఇల్లు లేకపోతే రాదు, కానీ సహకరిస్తూ ఉండేది. ఇప్పుడు నిన్న పోయి ఫోన్ చేసింది, అయ్యా మేము వెళ్ళాం, నేను పాస్టర్కి చెప్పి వెళ్ళారు, నాకైతే చెప్పలేక నిన్న ఫోన్ చేశారు, అయ్యా మేము వెళ్ళామని. తెలుసు వాళ్ళు వెళ్తున్నారని, కానీ ఈ ఆదివారం ఉండాలనుకున్నారు. పాపం సాక్ష్యం చెప్పి వెళ్ళాలనుకున్నారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, మేము ఆదివారం మాకు కుదరదు అని చెప్పినందువల్ల
వాళ్ళు ఆదివారం లేకుండా ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ సావాసము అనేది మనము ఉన్నప్పుడు ఆ సావాసంలో మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో సంఘముగా కూడుకోవాలి అని 10వ అధ్యాయము 25వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. కొందరు మానుకున్నతో ఆగమ్మ. ఇక్కడ మనం గమనించినట్లే కొంత మానుకుంటారు. ఇప్పుడు ఇందాక చెప్పే కదా, ఎలా మానుకుంటారు? కొంతమంది ఉద్యోగాలు వచ్చి ఏడు ప్రాంతానికి వెళ్తారు. ఇక్కడ రక్షణ పొందుకున్నా కానీ ఏడు ప్రాంతానికి వెళ్తారు. ఏడు ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఒక స్థానిక సంఘం ఉంటుంది. ఆ సంఘంలో ఆత్మీయంగా ఎదగొచ్చు, ఆత్మీయంగా బలపడొచ్చు, ఆత్మీయంగా స్థిరపడొచ్చు. అయితే కొందరు మానుకున్నట్లుగా కొంతమంది మానుకుంటా ఉంటారు. ఎలా మానుకుంటారంటే వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేక మానుకుంటూ ఉంటారు. కొంతమంది ఉద్యోగుల రీత్యా మానుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో ప్రాంతంలో స్థిరపడటానికి వెళ్ళి అక్కడ స్థిరపడుతూ ఉంటారు. ఏదైనప్పటికీ లేదంటే కొంతమంది ఇదిగో ఆత్మీయలో నుంచి పడిపోయి ఆత్మీయ జీవితం కోల్పోయి పడిపోయిన వాళ్ళు చాలా మానుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకు కాకుండా చదవమ్మా. కొందరు సమాజముగా కూడుట మానక ఒకరినొకరు ఎలా చేయాలంట చూడు. మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయిసు ప్రేమ చూపుటకు. ఏం చూపాలమ్మా? సంఘం మీద ప్రేమ చూపాలి. సంఘం మీద దయచేసి మీతో అదే, మన సంఘము ఎదగాలంటే మీ ప్రేమ, యేసయ్య ప్రేమ మనం పొందుకున్నాము. ఆ ప్రేమ మనం చూపించాలి. మన సంఘం యొక్క గొప్పతనము గురించి మనము వ్యక్తపరచుకోవాలి. మన సంఘములో ఇదిగో ప్రతి ఒక్కరూ ఇదిగో ఆశ కలిగి ఒక్క ఆత్మని సంపాదించాలి. ఒక్క ఆత్మని నా జీవిత కాలంలో ఒక్క ఆత్మనైనా సంపాదించాలి. ఒక్క ఆత్మనైనా దేవుడి దగ్గర నడిపించాలి. ఒక్క ఆత్మనైనా నేను ఇదిగో రక్షణ అందజేయాలి. ఒక ఆశ కలిగి ఉండాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొర్రెలని ఎవరికంటారంట? చెప్పండి అమ్మా, చెప్పండి రా. గొర్రెలే కంటే లేవా? గొర్రెలు మనుషులు కంటే అయింది. గొర్రెలే కంటే ఆత్మలే కనాలి కదమ్మా. మనము ఒక ఆత్మను సంపాదించాలి. ఆ సంఘములో మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఆ సంఘములో మనము ఆత్మీయత కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. సత్కార్యములు అంటే మంచి కార్యములు. సంఘము చూడండి, బర్నబాలో మనం అపొస్తల కార్యములు చూస్తాం. పౌలు విశ్వాసంగా ఎదుగుతున్నప్పుడు బర్నబాకి బాగా ధనం ఉంది, కానీ పౌలుకి ఏముంది? దేవుని యొక్క ఆత్మ ఉంది. పౌలుకి ఏమో దేవుని యొక్క ఆత్మ ఉంది, బర్నబాకి ఏముంది? ధనం ఉంది. అయితే ఈ పౌలు ఏమో పరిచర్య చేస్తున్నాడు. ఆయనకి సహకారిగా తనకు ధనము ఉన్న ఆ ధనాన్ని పౌలుకి అందించి, నేనిచ్చిన ధనంతో పరిచర్యని కొనసాగించు, పరిచర్య చేయి, సువార్తను ప్రకటించు, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించు. చాలా మంది ఈ రోజులు కూడా మనం చూస్తాం పరిచర్యకి సహకరించే వాళ్ళండి. పరిచర్యకి ఎంతో ఇదిగో వాళ్ళు సంపాదించుకున్న సంపాదన నుంచి నేను చేయలేను, కానీ నా సంఘము ద్వారా నేను ఆ పని చేయాలి. సత్కార్యములు, మంచి కార్యములు, పేదలకు మనము అన్నం పెట్టడంలో కానివ్వండి. కనీసం నెలకు ఒక్కసారైనా మన పేదలకు అన్నం పెట్టలేమా? పెట్టట్లేదే. పెట్టగలము. తలా చేరేసుకుంటే పేదలకి పాపము. నవీను వాళ్ళ సారోళ్ళు ఒకసారి 5,000 ఎన్న వచ్చింది? 5,000 కదా. ఎంతమందికి అన్నం పెట్టారు రోజు? 50 మెంబర్స్కి. ఎంతమంది వాళ్ళు ఒక్క పూట అన్నము, ఒక్క పూట అక్కడ ఆ ట్రాలీ అల్లంగులోనే ఆవురావురమంటూ వచ్చేసారు పాపం. మన ఫ్యామిలీ ఒకరోజు రెస్టారెంట్కి పోతే అయ్యే ఖర్చు అంత కాదండి. ఒక 50 మంది మనం భోజనం పెడితే. సంఘము మన అభివృద్ధి కావాలి. సంఘములో మనము అదిగో మంచి కార్యములు చేయాలంటే అందరి సహకారాలు ఉండాలి. అందరి సహకారము. మీ దగ్గర నుంచి నేనేమన్నా ఏమీ ఆశించట్లేదు, మీ దగ్గర నుంచి నేను ఏమి కోరుకోవట్లేదు.
కానీ సంఘంలో ఆత్మీయంగా సత్కార్యములు చేయుట, సంఘాన్ని ప్రేమించి యేసయ్య ప్రేమను మీలో ఉంది కాబట్టి ఆ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ సత్కార్యం చేయటం ఒకరినొకరు ఎలా చేయాలంట? పురుకొల్పుకోవాలి. మీరే ఈ పని చేద్దాం అయ్యా, మేము ఈ పని చేస్తాం అయ్యా, మీరు నాకు సహకరించండి కదా. పోయిన క్రిస్మస్ క్యారల్స్లో నేను 3 రోజులు తిరిగి నీకంటే పెద్దోని కదా, ముసలోని అయిపోతున్నా కదా, కుర్రోని అయితే కాదు, నవ్వినంత వయసు అయితే కాదు కదా, వాళ్ళ అంత శక్తి నాకు ఉండదు. అయినా 3 రోజులు అలసిపోయి పండుకున్నాను. 3 రోజు వచ్చి తాత మనం ట్యాంక్ బండి దగ్గరికి వెళ్దాం. ఏమన్నారు? ట్యాంక్ బండి దగ్గరికి వెళ్దాం, అక్కడ క్యాల్ చేద్దాం. నేను రాలేను నాయన అంటే సుష్మా వచ్చి నవీన్ వచ్చి తాత మీరు వస్తే మేము వెళ్తాం. ఇంక వాళ్ళ కోసం నేను వెళ్ళాలి, పురుగు కలుపుకోవాలి, ఇంకేం చేయాలి? బిడ్డలు నేను రాకపోతే బాధపడతారు కదా. సరే నాయన, బాగున్నా బాగలేకపోయినా వాళ్ళ కోసం వెళ్ళాను. పాపం ఇంకా మన వల్ల ప్రభుదాస్ గారు, అనురాధ సిస్టరు, ఇంద్రబాబు, వసుంధర, రమేష్, శిరీష, చిన్న బిడ్డలు సరదా గడిపారు ఆ రోజు. చాలా మంచిది. ఏదైనప్పటికీ మనము ఒకరినొకరు ఏం చేసుకోవాలి? పురుగు కలుపుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మన సంఘంలో కార్యములు చేశాడండి, చాలా కార్యములు చేశాడు. సంఘంలో అద్భుత కార్యములు చేశాడండి. మీరు నమ్ముతారో లేదో మీకు తెలుసు దేవుడు చేసిన కార్యములు. మన సంఘంలో మనము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఎందుకు? రాకేష్ విషయంలో మేము అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఫిలిం మినిస్ట్రీ అనేది అది అంత మంచిది కాదు. అది మనకి తెలుసు. దేవుని బిడ్డలకు అస్సలు పనికిరాదు. అందులో ఎవరు పైకి వచ్చిన వాళ్ళు లేరు. చాలా మంది సంపాదించుకున్న పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు, కానీ సంపాదన నిలబెట్టుకున్న వాళ్ళు చాలా మంది తక్కువ. అందులో మనలాంటి వాళ్ళని పైకి రానియరు. కనుక ఏదైనప్పటికీ అతను చేసే ఆ ఫిలిం వర్క్ నాకు ఇష్టం లేదు. చాలా దినాల నుంచి ప్రార్థన పెట్టాం, ఒక ఉద్యోగం. రాకేష్ ఏమో నాకు ఉద్యోగం వద్దు అంటాడు. మేము ఉద్యోగం ప్రభా ఈ ఉద్యోగం ప్రభు అని ప్రార్థన చేస్తాం కదా, మమతా ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు మన దినాన రాకేష్కు ఒక ఉద్యోగం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి కాడికి వచ్చి ఎంత సంతోషం అనిపించిందో, నాకు అంత సంతోషం అనిపించింది. అందుకే మమతకి ఒక కాకినాడ కాజా తినిపించింది. ఎందుకంటే ప్రార్థన చేసింది కదా, ప్రార్థనలో పోయింది కదా. కనుక దేవుడు సంతోషం అండి. నా ప్రార్థన ఆలకించాడు. మన ప్రార్థన ఆలకించి మన సంఘంలో అనేకమైన గొప్ప కార్యములు చేశాడు. మరి సుస్మత విషయంలో, మరి నవీని విషయంలో, అదెందుకు ఇవాన్స్ 7 వారాల ప్రార్థన వరం వాడు ఇవాన్స్. ఆ వాడి జీవితంలో మరి మన జీవితంలో, అందరి జీవితంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కార్యం జరిగించాడు. అందుకే ఆ సంఘంలో మనము ఆత్మీయంగా బలపడుతూ ఉండాలి. ఆత్మీయంగా మనం కలిసి ప్రార్థన చేస్తే ఇంకా గొప్ప కార్యములు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక సంఘంలో మనము ఆ విధంగా ఎదగాలి. అందుకే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో లెక్క ఒప్ప చెప్పాలి. ఎవరు లెక్క ఒప్ప చెప్పాలి? సంఘ కాపరి ఎవరైనప్పటికీ, అది తల్లి సంఘం అయినప్పటికీ, స్థానిక సంఘ కాపరి మీ అందరినీ ఆత్మీయంగా నడిపించకపోతే రేపు నాకు 2 అంతల శిక్షలు ఉంటుంది. ఏమి ఉంటాయమ్మా? 2 అంతల శిక్షలు ఉంటుంది. ఎందుకు చెప్తానంటే, ఇంతకు ముందే చెప్పాను, తల్లి సంఘమైనా స్థానిక సంఘమైనా ఒకే సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పుడు మన సంఘము చుట్టుపక్కల ఉన్నవారు వస్తున్నారా కదా. ఇప్పుడు మనం ఏదో చోటుకు పోతే అక్కడ మనం ఉంటామా కదా ప్రార్థనలో. కనుక సంఘం అనేది ఒకటే, కానీ ఈ సంఘము మనము ఆత్మీయంగా ఎదిగితే ఎంత ఉపయోగమో మనము దేవుని యొక్క వాక్యంలోనే తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎవరి పైనంట? సంఘ బిడ్డల పైన నాయకులుగా ఉన్నవారు ఏం చేయాలంటమ్మా? గట్టి చెప్పండి. నాయకులుగా ఉన్నవారు లెక్క ఏం చేయాలంటే మేము లెక్క ఒప్ప చెప్పాలి. ఏరు నాయన, వీళ్ళు ఎంతగా ఆత్మీయంగా పెంచావు, ఎంతగా వాక్యముగా. నేను ఏ రోజైనా మనీ గురించి వాక్యం చెప్పానమ్మా? కానుకల గురించి వాక్యం చెప్పానా? నేను ఏ రోజు చెప్పలేదు. నేను వాక్యం చెప్పింది ఆత్మీయంగా, వాక్యం ఉన్నది ఏదైతుందో అదే వాక్యం చెప్తున్నాను. మనం అనుకుంటున్నాము, మనము పదే మనం అనుకుంటున్నాం, మన శక్తి కాదండి, మన బలము కాదమ్మా, మన
మన శక్తి, మన బలము ఎంతవరకు అని కొంతవరకు ఉంటుంది. దేవుడు అనుకుంటే మనని ఎక్కడ ఉంచుతాడు? ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు. దేవుడు అనుకుంటే ఉన్నతమైన మనకి యాకోబు చిన్న కుమారుడు యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఏమైనా చదువుకున్నాడమ్మా? ఏం చదువుకోలేదు కదా. ఆయనలో ఐగుప్తులో ఎలాగున్నాడు? ఆయన ఏ జీవితం, బానిస జీవితం కలిగి ఉన్నాడు. కానీ ఆయన తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ ఉంచాడు? ఉన్నతమైన ఆయన దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ఐగుప్తి దేశానికి శత్రు దేశం అది మనకి. కానీ ఆ దేశములో ఎక్కడుంచాడో ప్రధానమంత్రిగా ఉంచి. చదువు లేదు ఆయన, ఈ పెద్దగా చదువు ఆయన ఎట్టి చాకరీ చేసేవాడు. కానీ ఆయన తీసుకువెళ్ళి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఆ స్థితిలో దేవుడు మన ఉంచడా? కానీ ఆయన చేసిన పని ఏంటి? దేవుడికి యథార్థమైన జీవితంగా జీవించాడు. కాబట్టి మనం యథార్థమైన జీవితం కలిగి ఉంటే దేవుడు మనను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే పైన ఉన్న వారు ఏం చేయాలంట? లెక్క చెప్పవలసిన వారే ఆత్మలు కాయుచున్నారు. మేమేం చేయాలి? ఆత్మల్ని కాయాలి. వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనం అంట. మేము దుఃఖంతో ఏ పని చేయొద్దమ్మా, మేము సంతోషంగా చేయాలి. మీ పట్ల మాకు సంతోషం కలగాలి, మీ పట్ల మాకు ఆనందం కలగాలి. సంఘం పట్ల ఆ సంతోషం ఉన్నప్పుడు సంతోషము ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవుడు చెప్పిన అంటే దేవుని పేరిట మేము నిలబడ్డాం కాబట్టి మేము ఏదైతే చెప్తామో, పాటలు పాడినామంటే నేను పాడినాయి కాదు, నువ్వేంది నాకు చెప్పేదంటే మాకు ఉపయోగమా? నీకు ఉపయోగం లేదు, నాకు దేవుని దృష్టిలో మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆత్మీయంగా మనం బలపడాలంటే మనము ఒక బంధముగా ఉండాలి. కుటుంబంలో ఆ తల్లిదండ్రుల బంధము, పిల్లల బంధం ఎలాగా ఉంటుందో మనం కూడా ఆ విధంగా సంఘంలో ఒక బంధము, సంఘ సేవకుడు ఏది చెప్తే అది చేయగలిగి ఉండాలి. కనుక అప్పుడే దేవుని బిడ్డరా, ఇది స్థానిక సంఘంలో తల్లి సంఘంలో ఉండే పద్ధతులు ఇది. అయితే సార్వత్రిక సంఘం ఉంది కదా. సార్వత్రిక సంఘం అంటే ఏంటి చెప్పండి? సార్వత్రిక సంఘం అంటే భూప్రపంచములో ఉన్న సంఘాలన్నీ కలిపి ఒకే సంఘము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దాకా చెప్పింది మనము సంఘములో ఏ విధంగా ఎదగాలి అని చెప్పాను. ఆ విధంగా ఎదిగితే ఏ సంఘములో ఉంటాం? మనము సార్వత్రిక సంఘములో ఉంటాం. సార్వత్రిక సంఘంలో ఉంటాం. అప్పుడు మనము దేవుడి రాకడ సమయంలో సంఘముగా 2-3 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. టైం అయింది, 12:30 అనుకున్నాను. ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:14 చదవనమ్మా. 2:14 త్వరగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. సార్వత్రిక సంఘం ఎలాగ ఉండాలి చెప్పమ్మా. ఎలాంటి వారు ఆ సంఘంలో ఉంటారని జ్ఞాపకం చేసుకుందాం. 2:14 దేవుని స్తోత్రం. దేవుని సంఘమును పోలి నడుచుకొని వారైతిరి. దేవుని సంఘము, దేవుని సంఘం అంటే ఏంటి? అపోస్తలుల కార్యములు 20:28 తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఈ దేవుని యొక్క సంఘం అంటే యేసుక్రీస్తు రక్తమిచ్చి కార్చిన సంఘం అమ్మ. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము మన సంఘముని ప్రతి ఒక్కరు రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా కడగబడింది. మన పరిశుద్ధులు అయిపోయినాం. ఇప్పుడు ఆ సార్వత్రిక సంఘములో ఒక సభ్యులమి. ఆ సభ్యులో ఉన్న వారికి జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో మెంబర్షిప్ ఉంచుతారు కదండి. మెంబర్షిప్ ఉంటుంది కదా. మనకి మెంబర్షిప్ పరిశుద్ధాత్మే. దేవుని స్తోత్రం. అందుకే మనం మెంబర్షిప్ అనుకున్నా కానీ మెంబర్షిప్ పెట్టలేదు. మెంబర్షిప్ పెడతారు. ఆ మెంబర్షిప్కి 500 రూపాయలు నెల కట్టాలి కదా. సంవత్సరానికో నెలకో ఇంతనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ
స్థానిక సంఘంలో గాని, మనం ఉన్న ఈ తల్లి సంఘంలో ఏదైనా గానప్పటికీ ఆత్మీయంగా మనం ఎదుగుతున్నప్పుడు, అప్పుడు మనం ఆ సార్వత్రిక సంఘంలో ఉంటాం. ఆ సార్వత్రిక సంఘంలో ఉన్నవారు జీవ గ్రంథములో మన పేర్లుంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది సంఘం యొక్క ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 2, 3 వచనములోనే గాని ముగిస్తున్నాను. సరే, ఒకటి చెప్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అదొక్కటి చెప్పి 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరు మీ భార్యని ప్రేమించండి. పురుషులు ఏమంటారు? మీ భార్యని ప్రేమించండి. భార్యలారా, మీ భర్తకి లోబడి ఉండండి. ఇప్పుడు సంఘం అంటే స్త్రీ, అంటే భర్త ఎవరు? యేసయ్య. ఇప్పుడు యేసయ్య మనని ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. సంఘము యేసయ్యకి లోబడాలి. అర్థమవుతుందమ్మా? చదవండి కింద లైన్లో. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు. శిరసు ఎవరు? యేసయ్య. ఓకే, మనం అందరం అవయవాలమే. క్రీస్తు సంఘం శిరసై ఉన్నాడు. అలాగనే పురుషుడు భార్యకి శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు 24 కదా, మనం 20 సరే, ఈ విషయంలోనూ తమ పురుషులకు లోబడవాళ్ళను. ఇక్కడ నుంచి వినండి. పురుషులారా, మీరును మీ భార్యని అటు వల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, మీరు భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడు, సంఘమును కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. అలాగా యేసయ్య ప్రేమించి, అది కళంకమునైనను మడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొను. మహిమగల సంఘముగా. ఆమేన్, హల్లెలూయా. మన సంఘము మహిమగల సంఘముగా దేవుని ఎదుట నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. మహిమగల సంఘముగా మనం, అందుకే దేవుని యొక్క ఆత్మ ఎవడు ఉంటుందో, దేవుని యొక్క ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరూ, చేర్చబడిన ప్రతి ఒక్కరూ మహిమ పొందుకొని దేవుని ఎదుట నిలబడాలి. మనం సంఘముగా దేవుని ఎదుట నిలబడి, కలంకము లేకుండా, మనలో ఏ లోపము లేకుండా, ఏ మడత లేకుండా, యేసయ్య ఎలాగున్నాడో మనం ఆ విధంగా కలిగి ఆ సార్వత్రిక సంఘంలో మనం నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ సార్వత్రిక సంఘంలో, ఆ పరలోక నిత్య జీవంలో మనం ఉండాలి. కనుక దేవుడు అందుకొరకే యేసయ్య మన కొరకు రక్తము కార్చాడు. తన శరీరం చీల్చబడింది మన కొరకు. తన శరీరము మనకి అనుగ్రహించాడు, జీవ ఆహారం అనుగ్రహించాడు. ఆయన రక్తము మన కొరకు కార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన సంఘంలో మనము మహిమగల సంఘముగా ఉండి సార్వత్రిక సంఘంలో ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. అందుకే ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒక్క మాటంగా 12వ అధ్యాయము 14-15 చదవండి. 14-15. పౌలు అన్నాడు సంఘంతో, మీ వద్దకు వచ్చిన సిద్ధంగా ఉన్నాను, మీకు భారముగా ఉన్నాను, మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుతున్నాను. అమ్మా, నేను మీకు తెలుసు, నేను ఏమి కోరుకోవట్లేదు, మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను, మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను, మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. కనుక ఈ రోజుల్లో సంఘంలో ఎక్కడైనా చూడండి, ఫోన్ చేసేలా, ఇదిగో మీరు ఇంత పంపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను, ఇదిగో నాతో ఫోటో దిగండి, ఇదిగో నాతో ఫోటో దిగాలంటే ఇంత పే చేయని అనేవాళ్ళు ఉన్నారు ఈ రోజులో. కానీ దేవుని నిజమైన సేవకులు ఆత్మీయంగా మీరు ఎదగటమే మాకు కావాలి. ఆత్మీయంగా బలపరచుకోవటమే కావాలి, మీ సొత్తు కాదు. కానీ పౌలేమన్నాడు, మిమ్మల్నే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు. తల్లిదండ్రులే మేము మీ కొరకే. కనుక మీరు ఆత్మీయంగా ఎదగటానికి, మీరు ఆత్మీయంగా బలపడటానికి మీరు సమర్పించుకోండి. ఆధ్యాత్మిక జీవితం కలిగి సంఘములో ఉండండి, మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. మన సంఘము ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడండి. ఆశీర్వాదాలు ఇంకా చాలా ఉన్నాయి మనకు రావాల్సినవి. అవన్నీ విశ్వాసంగా ఎదుగుతూ మనము దేవుడి దగ్గర నుంచి పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె అందరూ చిన్న ప్రార్థన. మా ప్రభువా, చక్కటి మాటలు మాతో మాట్లాడావు నా తండ్రి. మరి సంఘము ఎదుగనైనా తల్లి